నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా కొత్తపల్లిలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గోవిందరావు ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సామాజిక తనిఖీ నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో ఉన్న 18 గ్రామాలకు సంబంధించి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ అడప వెంకటలక్ష్మి మండల స్థాయిలో ఇప్పటి వరకు 2024-25 రికార్డులను పరిశీలన చేయగా మండల స్థాయి అధికారులు ఇప్పటి వరకు 1.54 లక్షల రూపాయల నిధులు ఖర్చయినట్లు తెలియజేశారు. ఇందులో మూలపేటకు చెందిన కంబాల రమణ గతంలో జరిగిన అక్రమాలపై ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటలక్ష్మిపై వాగ్వాదానికి దిగారు. ఇప్పటికైనా దీనిపైన చర్యలు చేపట్టాలని రాతపూర్వకంగా నివేదికను అందజేశారు. అలాగే కొండవరంలో కొన్ని సమస్యలు ఉన్నాయని తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీడీ వసంత మాధవి, ఏపీఓ కొండలరావు పాల్గొన్నారు. జిల్లా యూకొత్తపల్లి మండలంలో 17వ విడత గ్రామ సభ సోషల్ ఆడిట్ సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇది 19/1/26 నుంచి 15/2/26 వరకు మనకి గ్రామాల్లో విలేజ్ వైజు అలాగే డోర్ టు డోరు అందరికీ కూడా వెరిఫికేషన్ చేసి ఇక్కడ ఉన్న ఎక్స్పెండిచరు అలాగే అందరు వేస్ సీకర్స్కి పేమెంట్లు అందినాయి అన్నది వెరిఫికేషన్ చేయడం జరిగింది. చేసిన అనంతరము ఈరోజు మా గ్రామాల్లో గ్రామ సభలు కూడా నివేదికలు సమర్పించే నివేదికల అనంతరం ఈరోజు సామాజిక తనిఖీ అనేది మండల పరిషత్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి యూకొత్తపల్లి మండలంలో మొత్తం 1497 వర్క్స్ చేయడం జరిగింది. ఈజీఎస్ సంబంధించి 1343 వర్క్స్ 13,56,00,000 వరకు మనం ఇక్కడ చేయడం జరిగింది. అలాగే పిఆర్కి వచ్చేటప్పటికి 4,61,00,000 మనం ఇక్కడ చేసాము. ఫారెస్ట్ సంబంధించి 2,35,325 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఈ మొత్తం చేసినటువంటి ఎక్స్పెండిచర్ మీద సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఏంటంటే వేస్ సీకర్స్ ఫింగర్ ప్రింట్స్ అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఆ సంతకాలు పెట్టకుండా వెళ్ళిపోవడం అవి గమనించడం జరిగింది. అలాగే మన వాళ్ళు అక్కడ చేసినప్పుడు కంపల్సరీ మన దగ్గర ఏంటంటే ఎక్కువ వాటర్ స్టాగ్నేటెడ్ కెనాల్స్ ఎక్కువ ఉంటాయి. అవి మనం చేసినప్పుడు వాటర్ ఉంది అనేటువంటిది వాళ్ళు గుర్తించడం జరిగింది వర్క్ చేస్తుండగా. ఇంకోటంటే మన ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా వల్ల మనకి ఫ్లడ్లో కూడా కొన్ని వర్క్ మనం టేకప్ చేయడం జరిగింది. దానివల్ల ఏమంటే ఒక చేసిన వర్క్ని రిపీట్గా మళ్ళీ చేయాల్సి వచ్చింది. అలాంటి మిస్టేక్స్ తప్ప మేజర్ మిస్టేక్స్ అనేవి ఏమీ రాలేదు. అలాగే ఒక విలేజ్లో మాత్రం రిటర్న్ కంప్లైంట్ ఒకటి వచ్చింది. దాని మీద మేము డీటెయిల్ ఎంక్వైరీ అనేది ఏపీడీఆర్ ఎంక్వైరీ వేయడం జరుగుతుంది. ఈ రికవరీస్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మనం మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి నోటీస్ ఇస్తూ కన్సర్న్ ఎంపీడీఓ గారు రికవరీ చేయమని ఎంపీడీఓకి మనం లెటర్ పెట్టడం జరుగుతుంది. నోటీస్ కూడా సర్వ్ చేసే త్రూ ఎంపీడీఓగానే మనం సర్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంపీడీఓని ఆడిట్ మీద వచ్చినటువంటి అబ్జెక్షన్ సంబంధించి అన్నీ కూడా రికవరీస్ అయ్యి కొట్టించి రికవరీలు అయ్యి చేయించి మనకి సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా ఎక్కడ ఇష్యూ ఉంటే అవి కూడా మనం లోకల్గా ప్రోగ్రామ్ ఆఫీసర్గా పేమెంట్ అథారిటీ ప్రోగ్రామ్ ఆఫీసర్ కాబట్టి వారు కొంచెం ఎక్కువగా ఈ తరోగా విజిట్స్ వెళ్తూ మన గ్రామాల్లోని ఇష్యూస్ రాకుండా చూసుకోమని ఎంపీడీ వాళ్ళు కూడా కోరడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు డిప్యూటీ ఎంపీడీ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అందులో ఒకరికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఒప్పజెప్పి రోజు చేస్తున్న వర్కుల మీద తనిఖీ చేసి ఎక్కడైనా ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా అవన్నీ కూడా క్లియర్ చేయడం చేయమని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ నెలతోటి మార్చి నెలతోటి ఎన్ఆర్ఈజెస్ అనేది రూపాంతరం చెందుతుంది. ఏప్రిల్ 1 నుంచి రామ్జీ బీవీజీ రామ్జీ అనే పథకంలోకి మనం ఎంటర్ అవుతున్నాము. కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే మనం మంజూరు చేసినటువంటి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మార్చి లోపల అంటే మార్చి 15th లోపల కంప్లీట్ చేసుకొని ఆ అమౌంట్లన్నీ కూడా బిల్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో ఎంటర్ చేయాల్సి ఉంది. దాని నిమిత్తం కూడా ఇప్పుడు ఏఈలకి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి కూడా వారికి ఒక టార్గెట్ నిర్దేశించడం జరిగింది. ఏ రోజు ఎన్ని వర్కులు ఎంత బిల్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉందో ఆ బిల్స్ని కూడా అప్లోడ్ చేయమని చెప్పడం జరుగుతుంది.
తర్వాత అలాగే మన ఎంసీసీ సంబంధించిన పనులు కూడా మార్చి 15 లోపల కంప్లీట్ చేసుకొని అవన్నీ కూడా పేమెంట్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేసుకొని నెక్స్ట్ కొత్త పథకం ఏదైతే రూపాంతరం చెంది వస్తుందో బీబీజీ రామ్జీ పథకానికి ఆహ్వానం పలుకుతూ మనం అక్కడ ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఆ పనులు చేయడానికి సిద్ధపడాలని మా ఎన్ఆర్ఈఎస్ సిబ్బంది అందరినీ కూడా కోరడం జరుగుతుంది. దీనికి తన్నర్థంగా లోకల్గా ఉన్న ఎంపీడీఓస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కూడా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం.